మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నిజామాబాద్ జిల్లాలోని అతిపెద్ద జీజీహెచ్ ప్రభుత్వ ఆసుపత్రిలో అసలు ఏం జరుగుతుంది? నిజామాబాద్ జీజీహెచ్లో ఆత్మహత్య కలకలం రేపింది. అసలు దీనికి గల కారణాలు ఏంది, అసలు ఏం జరిగింది అనే దానిపైన అయితే నిజామాబాద్ 1 టౌన్ అధికారి అయినటువంటి మనకి రఘుపతి గారు అయితే రావడం జరిగింది. సార్ అసలు ఏం జరిగింది? నిజామాబాద్ జీజీహెచ్లో ఆత్మహత్య జరిగిందని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్. సో అసలు ఏం జరిగింది సార్, అసలు డీటెయిల్ ఏంటి? మనకి లక్ష్మణ్ అని అందాదా 50 సంవత్సరాల వయసు గల వ్యక్తి. ఆయన 7వ తారీఖు ఇక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం జాయిన్ కావడం జరిగింది. అతను బాడీ స్వెల్లింగ్ వస్తుందని చెప్పేసి రీజన్ తోటి జాయిన్ కావడం జరిగింది. అతనికి ట్రీట్మెంట్ 2nd ఫ్లోర్లో జరుగుతూ ఉన్నది. ఈరోజు ఉదయం వాళ్ళ భార్యని లేపి టీ తీసుకురమ్మని చెప్పేసి పంపించి తను వరండాలో వాక్ చేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ 6th ఫ్లోర్కి వెళ్ళి అక్కడ నుంచి జంప్ చేసే క్రమంలో వాళ్ళు సెక్యూరిటీ సిబ్బంది కూడా అబ్జర్వ్ చేసి అతన్ని రెస్క్యూ చేసే ప్రయత్నం చేసినారు వాళ్ళు. బట్ వాళ్ళు రీచ్ అయ్యే లోపల ఇతను అక్కడ నుంచి జంప్ చేయడం జరిగింది. అంటే జీవితం పైన విరక్తి చెందే ఈ ఆత్మహత్య చేసుకున్నాడా అనేది ఏమన్నా నిర్ధారణకి వచ్చిందా? అది హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి చనిపోయినట్టుగా ప్రాథమికంగా నిర్ధారణకు రావడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇది మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో ఆత్మహత్యలు అనేటివి కలకలం రేపుతూనే ఉన్నాయి. నిజామాబాద్ జీజీహెచ్లో ఇట్లాంటి ఇన్సిడెంట్లు అనేటివి కొత్త ఏం కాదు. కాకపోతే ఆత్మహత్యలకు ఒక అడ్డాగా జీజీహెచ్ అయితే అయిపోయిందని చెప్పి తెలుస్తుంది. ఇక్కడ కొంతమంది మనతో ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఉన్నారు. ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మనం మాట్లాడే పరిస్థితి అయితే ఉంది. సో 6వ ఫ్లోర్ నుంచి తను ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడ నుంచి దుంకేసి చనిపోయాడు అనేది మనకు తెలుస్తూ ఉంది. సో అసలు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నమే చేద్దాం. అమ్మ అసలు ఏమైందమ్మా? అసలు లక్ష్మణ్కి ఏమైంది? అసలు మొత్తం వాపులు వచ్చినాయి సార్, బీపీ ఎక్కాయి. వాపులు వస్తే నేను హాస్పిటల్ తీసుకొచ్చిన సార్. హాస్పిటల్ తీసుకొస్తే ట్రీట్మెంట్ అంతా మంచిగా జరిగింది. మంచిగా అయిండు, సాఫ్ అయిపోయిండు. మొత్తం కొద్దిగా పాదాల మీద వాపులు ఉన్నాయి అంతే. ఇంత ఛాయ్ తేపు అన్నాడు. నేను ఛాయ్ తెస్తాను. కిందికి వెళ్ళినా సార్, వచ్చిన 10 నిమిషాలలోనే మీదకి వేయండి. కిందికి ఏ ఫ్లోర్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు లక్ష్మణ్? 2వ ఫ్లోర్. అంటే 4 ఫ్లోర్లు కూడా ఎట్లా వెళ్ళిండు మరి? అతను ఏమన్నా ఐడియా? నడుస్తాడు మంచిగా నడుస్తాడు. నేను నా కిందికి తీసుకొచ్చి ఛాయ్ ఇట్లా తాగినాం సార్. నేను ఆయన స్కానింగ్కి వచ్చిన కిందికి అయితే నాకు ఛాయ్ ఆడ కసి తెస్తే ఊకే చల్లగా అవుతుంది, ఈడ తాగుదాం మనం అని అంటే తాగుదు సార్. నేను అటు తాగుదాం బా అని అడిగి పోయి స్నానంకి ఇట్లా చేయించిన బాత్రూంలోకి పైసలు ఇచ్చి స్నానం చేయించి అన్నీ చేసి నేను లుంగి కట్టించి అన్నీ చేసినాక తీసుకొచ్చి పడబెట్టిన సార్. ట్రీట్మెంట్ జరిగింది సార్. ఇంత మంచిగా ఉంది ట్రీట్మెంట్, అంత సక్సెస్ అయింది. ఇంత మంచిగా కోలుకునే టైంలో ఎందుకు ఇంత పెద్ద అయినా డిసిషన్ తీసుకున్నాం? అదే ఆలోచన, నేను అదే అంటున్నా. ఇంత మంచిగా జరిగిన ఇంకా బాధ ఉన్నప్పుడు అన్న చనిపోలేడు సార్. మాట్లాడుతుంది సార్. బాధ ఉన్న పక్క వాళ్ళని అడగండి సార్. నేను అబద్ధం అంటే పక్క వాళ్ళు కూడా పరిచయం. ఎవరైనా ఏమన్నా అన్నారా, లేకపోతే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి? ఎవరు, నేను ఒక్కదాన్నే ఉన్నా కదా సార్. నేను చేసుకున్న భార్యనే. నేనన్నా అయ్యా నువ్వు ఛాయ్ తెమ్మంటారు కదా, నేను తెస్తా, నువ్వు లోపలికి పో, మెల్లగా పోవాడా అడుగుతున్నారు జారుతావు ఇట్లా కూడా చెప్పిన సార్. మెల్లగా పో అంటే సరే అన్నాడు. పోయిండు సార్. పోతా అన్నాడు, పోలేండి నమ్మకట. మీరు ఎక్కడ ఉండేది? నాగరం హోల్ నాగరం ఇక్కడనే. ఎన్ని డేస్ అవుతుంది ఇక్కడ ట్రీట్మెంట్? 5 రోజులు అవుతుంది. 5 రోజులు అవుతుందమ్మా. నీకు లక్ష్మణ్ ఏమవుతుంది? మా దగ్గర మేము అందుకున్నాం అయ్యా. అట్లానే సార్ ఇలా పోమ్మంటాడు ఎట్లన్నా సార్ అని వచ్చేసినాం సార్. నేను అన్నీ అనుకున్నానా, ఇక నైట్ అంతా నాకు నిద్ర లేదు. ఇక అయినా మూత్రం పోయింది బాగా తీసి అదే అది మొత్తం తీసేసినాక. ఇప్పుడు నువ్వు అంటే మీ నాన్నతో ఎప్పుడు మాట్లాడినావు లాస్ట్ చివరిసారిగాను? నిన్ననే మాట్లాడినావు. ఏమన్నాడు? ఏమన్నా అన్నాడా? ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, భయం వేస్తుంది లేకపోతే ఇట్లా అని చెప్పేసి ఏమన్నా మాట్లాడు? ఏమన్నాడు? మంచిగా ఉన్నది, నేను రేపు లేకుంటే
రేపు వస్తున్నా మేము నా మమ్మీ నేను నాన్న మంచిగా ఉండరు మీరు అన్నాడు సార్. అమ్మ ముస్లిం అమ్మ ఏం మనసులో పెట్టుకుండు అంతగానో మేము మనసులో పెట్టుకొని ఇదంతా చేసిండు అని ఏం మనసులో పెట్టుకోలేడు సార్. ఏం చెప్పలేడయ్యా, నేను మంచిగా నన్ను ఇంకా నా కాళ్ళ దగ్గర పెట్టుకొని నీ కాళ్ళు చల్లగా అవుతాయి అని కాళ్ళ దగ్గర పెట్టి దుప్పటి కప్పుకొని నువ్వు ఇట్లా నా పంట వరకు నువ్వు వంటలు చేసేస్తుంటా. అమ్మా మీరేమవుతారు లక్ష్మణ్కి మీరేమవుతారమ్మా అత్త అవుతారా ఏమైంది అసలు ప్రాబ్లం ఏందమ్మా ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమన్నా నాకు తెలియదు నాన్న, నేను ఇప్పుడు ఉప్మా అనుకొని వచ్చిన తెలియదు నాకు, ఉన్నారా అనుకొని వచ్చిన. ఉంటాడు మీ అల్లుడు ఎట్లా ఉంటుండే మరి అందరిని మంచిగా చూసుకుంటూ ఉండే నాన్న, మంచిగా ఉంటుండే అందరితో మంచిగా ఉంటుండే. ఇంటికాడ మాట్లాడినా నేను మంచిగా ఉన్నావా లక్ష్మణ అంటే మంచిగా ఉన్నా అత్తమ్మ, ఇంటికాడనే ఉండు. నేను వాళ్ళ ఇంటికాడ ఉన్నా 5-6 దినాలు ఉన్నా. ఇక మా ఇంటికాడ నాగారం, ఇక ఇంటికాడ బియ్యం పోస్తుండని ఇంటికి పోయినా, మా ఇంటికి వచ్చిన. నాకు తెలియదు ఇప్పుడు కూడా మంచిగా ఉన్నారా అనుకొని అయ్యా ఉప్మా వండుకొని వచ్చిన. నేను ఇప్పుడు కూడా మంచిగా ఉండొచ్చు అని ఉప్మా వండుకొని వచ్చిన. నాకు తెలియదు. ఇది మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో దారుణం అయితే జరిగింది. కాకపోతే ఇంకొక 2 రోజులలో డిశ్చార్జ్ అయ్యే టైంలో లక్ష్మణ్ చనిపోవడం అనేది తీవ్ర విషాదం అయితే నెలకొంది అని చెప్తా ఉన్నారు. ఎవరైతే మనకి దాదాపుగా అంటే మనకు ఒక 5 డేస్ నుంచి కూడా ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నారు. కోలుకున్న టైంలోనే దుంకి ఆ పై నుంచి కిందికి దుంకి అయితే తను చనిపోయాడు అనేది తెలుస్తూ ఉంది. సో పోలీస్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎలాంటి నిజాలు బయట పెట్టబోతా ఉన్నారు అనే దానిపైన అయితే ఒక చాలా పెద్ద చర్చ అయితే ఉంది. కాకపోతే నిజామాబాద్ జిల్లాలోని జీజీహెచ్లో మాత్రం ఆత్మహత్యలు కలకలం రేపుతూనే ఉన్నాయి. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.